డిజిట్స్లో అయిపోయి ఉంటుంది అనుకుంటా. అదే చాలు మీకు లాభం, వేరే లాభం రావట్ల సినిమా నుంచి. సో ఆ తర్వాత తక్కువ దినాల్లో అవటం, తక్కువ సమయంలో సినిమా ఫినిష్ చేయటం, ఇవన్నీ కూడా హెల్దీ వాతావరణం. నేను వెంటనే అన్నాను నాతో సినిమా తీస్తున్నటువంటి కోటాల శివ గారితో, ఏంటి మన పరిస్థితి అని. జనరల్ ఆయన కూడా 130, 140, 150 సినిమాలు డేస్ తీసుకుంటుంటారు. ఆయన కూడా అన్నారు, మీరు టైంకి వచ్చే మనిషి, మార్నింగ్ 7 అంటే 7, నైట్ 9 అంటే 9కి వచ్చే మనిషి, మీరు చాలా స్పీడ్గా చేస్తారు. కాబట్టి మీతోటి ఈ సినిమా 80 నుంచి 99 రోజుల లోపల ఫినిష్ చేయడం ప్రయత్నిస్తా, కానీ 100వ రోజు అని తీసుకోను అన్నారు ఆయన. ఎక్కడ పబ్లిక్లో కమిట్ అవుతున్నారు. శివ 99 మించిందా మర్యాదగా ఉండదు, పబ్లిక్ ముందు కమిట్ అవుతున్నారు. ఎస్, ఎందుకంటే ఇలాంటి రోజులు రావాలి. ప్రతి వాళ్ళు తాయితీగా సినిమాలు తీస్తున్నారు, దాంతో బడ్జెట్ పెరిగిపోతుంది, ఎవరూ తిన్నది కాదు, జస్ట్ వృధా అయిపోతుంది. సో తిరిగి అలాంటి ఆరోగ్యకరమైన రోజులు ఈ సినిమా సర్లేరు నీకెవరితోటి ప్రారంభమైందని అనుకుంటున్నాను. ఇది కొనసాగాలి, మేమందరం కూడా అలాగే చేస్తాం. ముఖ్యంగా హీరోస్, డైరెక్టర్స్ ఆన్ డాట్ టైంకి ఉంటే కనుక ప్రతి వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తారు. అలాంటి హెల్దీ వాతావరణం తిరిగి వస్తుందని నాకు ఎంతో ఎంతో నమ్మకంగా ఉంది. కాబట్టి దానికి నాందిగా